అందరికీ నమస్కారం. నాకు ఒకటి అనిపిస్తది. ఏమిటంటే, మనకు అలవాటు లేనిది ఏది కూడా చెయ్యొద్దు. ఒకవేళ ఏదో తెలిసో, తెలియకో చేసినామా అనుకోండి, మళ్ళీ అదే తప్పుని మళ్ళీ చెయ్యొద్దు. ఎందుకంటే, చేసినోనివి నువ్వు, కానీ ఆ తప్పుని వేరే వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. అసలు ఎందుకిలా చేస్తారు అనేది కరెక్ట్‌గా బాగా మీరే ఆలోచించుకోండి. మీ లోపల ఉన్నోడు వాని క్వెషన్ ఎయ్యండి. ఎవరికంటే నీ మనసుకు క్వెషన్ ఏసుకోండి. అప్పుడు సమాధానం మంచిగా చెప్తది. వాడి మాటలు వినండి. వింటే మీరు ఎప్పుడు కూడా కిందికి దిగజారరు, పైకే వస్తారు. నీ లోపల ఉన్నోడు కన్నా ఎవ్వడు గొప్పగా చెప్పలేడు. నీ గురించి నీ లోపల ఉన్నవాడికి ఎక్కువ తెలుసు. ఇది వాడు ఏం చెప్తాడో అదే వినండి. మీకేదైనా బాధ వస్తే మీరు మనసులో మాట్లాడుకోండి. అది ఎంతవరకు కరెక్ట్‌గా చెప్తున్నాడో, ఎంతవరకు అబద్ధంగా చెప్తున్నాడో అని. మనం మనం అద్దంలో చూసుకున్నప్పుడు అబ్జర్వేషన్ చెయ్యండి. మనం ఏం చూస్తున్నామో అదే మనకు అద్దంలా కనిపిస్తది. మన అందం గురించి ఎలా పొగుడుకుంటామో ఆ అద్దంలో చూస్తే మేము ఇంత బాగున్నామా అని మనకు మనదే అనిపిస్తుంటది. ఎప్పుడు కూడా ఎదుటోడు మాటలు వినడం కన్నా నీ మాట నువ్వు విను. ఎందుకంటే ఎప్పుడు కూడా నీ లోపల ఉన్నోడు ఎప్పుడు నీవు బాగుండకూడదు అని ఎప్పుడు కూడా కోరుకోడు. నువ్వు మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. కానీ వాడిని తీసేస్తావు. అంటే వాడిని పట్టించుకోవు అసలు. వాడికన్నా నీకు బాగా ఎవ్వరు చూసుకోలేరు. నీకన్నా ఎక్కువగా వాడికి ఎక్కువ తెలుసు నీ గురించి. ఎప్పుడంటే మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేదా మీరు అద్దంలో మార్నింగ్ లేవగానే అద్దానికి చూడండి. మీ ఫేసు ఎలా ఉంటుందో, ఎలా లేదో, అసలు నేను ఎవరిని అని మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. అప్పుడైనా మీకు అర్థమవుతుంది. మనమేంటో మన గురించి మనకు తెలియకపోతే అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు, అరే నువ్వు అట్లారా, నువ్వు చెడ్డోనిరా, నువ్వు క్యారెక్టర్ బాగాలేదురా అన్నప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో నీకు తెలుసు. అది నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు కనుక నీ గురించి తెలుసుకోలేకపోతే బయటోడు ఎవ్వరైనా సరే నిన్ను ఒక్కొక్క మాట అంటుంటే అప్పుడు నువ్వు బాధపడతావు. అదే నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఎవ్వరేమనుకున్నా నీ గురించి ఏం చెప్పినా నువ్వు బాధపడవు. ఎందుకంటే నువ్వే వేరు, వాళ్ళు అన్నదే వేరు. అంటే నీలో ఉన్నోడికి తెలుసు నువ్వేంటో. అవతల వ్యక్తి నిన్ను ఒకడు బ్యాడ్గా మాట్లాడుతున్నారంటే వాడు నిన్ను కాదు అన్నది, వాడు చూస్తున్న బ్యాడ్ క్యారెక్టర్ మాత్రమే అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఎవ్వరు మనల్ని నమ్మరు. ఎవరిని మనమేంటో మనకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటో నేర్చుకోండి. మనం ఎలా ఉండాలో అనేది బాగా మీరు అబ్జర్వేషన్ చేయండి. మనకు డబ్బులు కాకపోతే మన లోపల మనకే బాధ వేస్తుంటుంది. ఒకడు తిడుతూనే ఉంటాడు, నువ్వు ఒక్క రూపాయి లేకపోతే నీ జేబులా. ఆ అనుభవం ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీ మనసుని అడిగి చూడండి. ఏదేదో చెప్తుంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు, మైండ్ ఏదేదో వస్తుంటుంది. గమనించారా? ఎప్పుడైనా ఒక్కసారైనా మీ గురించి మీరు తెలుసుకొని మీ మాటలే వినండి. ఎవ్వరి మాట ఎక్కువ వినకండి. నీకు ఏదైనా బాధ వస్తే నీ మనసులో ఉన్నోనికి అడగండి, చెప్తాడు బాగా. లేదా నీకు ఏడుపు వస్తే నీ మనసులో ఉన్న మాట్లాడకుండా ధైర్యంగా చెప్తాడు, ధైర్యం చెప్తాడు నీకు. మనమేంటో మనం తెలుసుంటే చాలు. అవతల వ్యక్తి ఎవరేమనుకున్నా మనకు ఏమి తెలియదు. ఎందుకంటే మన గురించి మనకే ఎక్కువ తెలుసు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నాకు తెలిసింది చెప్పాను. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో మీరే చెప్పాలి. బట్ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.